ఎవ్వరు రారు. ఒక చిన్న ప్రార్థన గుంపు నడిపించి ఆధిక్యత నువ్వు పొందావంటే దేవుడు నీకు ఇచ్చిన కృప. దేవుని సన్నిధిలో ఏ పరిచర్యలోనైనా నీకు అంత స్థానం దక్కిందంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప. నువ్వు ఏది చేసినా పరిశుద్ధుల కొరకు నువ్వు చేస్తున్నావు, ప్రభు శరీరం కొరకు నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు ప్రభువుకి చేస్తున్నట్టుగా దేవుడు తీసుకుంటాడు. అలాగే దేవుడు సేవకు నిన్ను పిలిచుంటే అది నీ ధన్యత, నీ అదృష్టం, నీ భాగ్యం. దాన్ని తృణీకరించొద్దు. ఆకలైన, వస్త్రహీనత అయినా, నిందైన, అవమానమైన, తృణీకారమైన, ఎగతాళైన, లేమైన, కొరతైన, కొదువైన, దరిద్రతైన, హింస అయినా, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా సరే దేవుడు నిన్నంటూ తన పనికి పిలిస్తే, ఓయ్ తమ్ముడు వింటున్నావా, దేవుడు నిన్ను పిలిస్తే ఆ పిలుపుని తక్కువ అంచనా వేయొద్దు. దేవుడు నిన్ను ఆయన అపోస్తలుడు